హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ 11:15 అలా అవుతుంది టైమ్. సో రిషికి అంత ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది. ఉయ్యాల్లో కూర్చొని టీవీ చూస్తుంది అనమాట. సో తనకి కిస్మిస్ అది ఇస్తే తను కూర్చొని అలా ఊగుతూ చూస్తుంది. అండ్ ఉయ్యాల అసలు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, కానీ తనకి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని కొంచెం ఒక 2 days బ్యాక్ శ్రీకాంత్ ట్రై చేశారు ఇలా ఒక శారీతో అనమాట. ఆల్రెడీ మీకు బ్లాగ్లో షేర్ చేశాను కదా, సో దాన్నే ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొని అవుతుంది. అండ్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఇడ్లీ చేశాను. ఈరోజు లంచ్కి శ్రీకాంత్ ఇంటికే వచ్చామని చెప్పాను, ఎందుకంటే ఇంకా నిన్న ఫిష్ కర్రీ చేశాను అనమాట. సో అది బాక్స్ కట్టడం అవ్వదు కదా, సో తను ఇంటికి వచ్చే తింటారు. ఇంటికి వచ్చామని చెప్పాను. సో ఇంక ఈరోజు లంచ్కి ఇంకేం ప్రిపేర్ చేయట్లేదు. సో రిషి కూడా ఫిష్ తింటుంది, సో నో ప్రాబ్లం. నాకు ఇంకా తన కోసం సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఫిష్ వండినప్పుడు. సో చికెన్ మటన్ ఇంకా సరిగ్గా తిన్నది ఇష్టపడి, బట్ ఫిష్ అయితే ఓకే, పర్వాలేదు, తింటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఫుల్గా ఎండలు ఉంటున్నాయి ఇక్కడ. అండ్ ఈవినింగ్ అయితే ఫుల్గా వర్షము, అండ్ మార్నింగ్ అంతా ఫుల్ ఎండ అలా జరుగుతుంది. సో ఈరోజు ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న లైట్గా ఏదైనా ఫేషియల్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది. సో ఒక్క నిమిషం అది స్టీమర్తో చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఆల్రెడీ నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో చేశాను, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో ఇదనమాట. ఇదేంటంటే హెల్త్ డ్రీమ్ నుంచి దీన్ని ఏమంటారు, స్టీమ్ వ్యాపరైజర్. సో ఫేషియల్ కాదు, ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. సో ముందు కొంచెం స్టీమ్ చేస్తే పోర్స్ ఓపెన్ అయ్యి కొంచెం క్లీన్ అవుతుంది. సో అదనమాట. నెక్స్ట్ స్క్రబ్బింగ్ అదంతా చేయాలి. అండ్ ఇది ఒకటే కాదు, మనకి ఇందులోని 1 2 3 ఇది డైరెక్ట్ నోస్. అండ్ ఇది ఫ్రీగా అంటే ఇలా పెడితే జస్ట్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇది జస్ట్ ఫేస్కి మాత్రం మొత్తం అప్లై పట్టించడానికి ఫేస్కి బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను స్టీమ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ వాటర్ అయితే ఫిల్ చేసేసాను. అక్కడ మార్క్ ఇస్తారు మనకి, ఆ మార్క్ వరకు ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇందులో నేను ఒక 2 drops లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. సో లెమన్ స్కిన్కి మంచిదే, అండ్ అలానే మనకి బ్రీత్ చేసినా మంచిదే. సో కొంచెం ఒక 2 drops లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. అండ్ ఇప్పుడు పైన చూసుకోండి, ప్లగ్ పెట్టిన తర్వాత పెట్టద్దు, ఫస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత దెన్ అంతా రెడీ అయిన తర్వాత ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలి. మనం స్టీమింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫేస్ కొంచెం దూరంగానే పెట్టండి, అంటే డైరెక్ట్ హాట్గా వస్తుంది కదా స్టీమ్ అనేది. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటూ అండ్ కింద పెట్టి జాగ్రత్తగా స్టీమ్ చేసుకోండి. సో నేను ఏంటంటే వీడియోలో ఇలా ఇప్పుడు వీడియో తీయాలి కాబట్టి సో చేత్తో పట్టుకొని స్టీమ్ చేసుకుంటున్నాను. మీరైతే మామూలుగా కింద పెట్టి జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇలా స్టీమ్ చేసుకోవడం డైలీ కూడా మంచిది కాదు, వీక్లీ 2 times మ్యాక్సిమం అంతే. సో 2 to 3 times అంతే, ఇంకా ఎక్కువ అసలు చేయకూడదు. సో స్టీమింగ్ అయిపోయింది. సో జాగ్రత్తగా కింద పెట్టి స్విచ్ ఆఫ్ చేసుకోండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అస్సలు వెంటనే వాటర్ అది ముట్టుకోవడం కానీ అది చాలా హాట్గా ఉంటుంది. సో బాగా స్టీమ్ అయిపోయింది. సో స్టీమింగ్ చేసుకుంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అది అప్లై చేయడానికి రెడీ అనమాట మై స్కిన్. సో ఇప్పుడు నేను ఈ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను. ఇందులో నేను 2 tablespoon ఇది ఫేస్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్జర్ ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా చాలా వీడియోస్లో. సో ఇది నేను వేసాను 2 tablespoon. అండ్ దాంతోపాటు మీగడతో పాటు పాలు. సో మీగడ నేను తీసి పెడతాను కదా డైలీ, సో అది ఆ మీగడ కనిపిస్తుందా? యా, ఈ రెండు కూడా ఒకసారి మిక్స్ చేసేసి జస్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం డ్రైగా ఉంటుంది కదా. సో రోజ్ వాటర్ కానీ లేదంటే వాటర్ రెండు వేసిన తర్వాత 15 to 20 minutes అలానే వదిలేస్తే మంచిగా ఫుల్గా డ్రై అవ్వనుకోండి. జస్ట్ 15 to 20 minutes అయిపోతుంది. తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్న మాస్క్ దాని గురించి ఫేస్ బ్రైట్నింగ్ ఈ పౌడర్ గురించి చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు ఎక్కడ ఎలా ఆర్డర్ చేయాలి అని. నేను లింక్ ఈ సపరేట్గా దీని పౌడర్ గురించి చెప్పిన దాంట్లోని ఆ వీడియోలో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి
అక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే, నేను అమ్మట్లేదు కదా. సో అందరూ నాకు పర్సనల్గా ఇది ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అదంతా అడుగుతున్నారు. నాకైతే 1 వీక్ పట్టిందండి. సో ఆ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే మీరు అక్కడ హెల్ప్లోకి వెళ్ళి అక్కడంతా కనుక్కోవచ్చు. సో జస్ట్ నేను లింక్ ఇస్తున్నాను. అండ్ ఈ పౌడర్ నాకైతే బాగా సెట్ అయింది, అందుకే మీతో షేర్ చేశాను అంతే. మీది పర్సనల్ యూస్, మీ ఇష్టం అది. సో ఇంతే, అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ కంప్లీట్గా డ్రై అవ్వక ముందే ఫేస్ వాష్ చేసేసుకోవాలి. అంటించేస్తా అంటించేస్తా అంటించేస్తా. రిషి, ఇది ఏం కలర్ చెప్పేది? రిచ్ కలర్ ఏంటి? ఏంటది? నో, ఇంక చాలే. నువ్వేం భయపడట్లేదు కదా, భయపడట్లేదు అసలు కదా. నీకేది చెప్పు. అయ్యో. సో ఇంతే, ఫేస్ వాష్ అయిన తర్వాత నా స్కిన్ అయితే చాలా స్మూత్ అండ్ బ్రైట్గా అనిపిస్తుంది. సో మీకు కూడా కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్ పౌడర్ చేశాను. సో అది మీతో షేర్ చేస్తాను. దీనికి కావాల్సినవి మనకి వాల్నట్స్, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, బాదం అండ్ అలానే శనగ పల్లీలు. సో ఇవి నేను తీసుకున్నాను. రిషి కోసం చేస్తున్నాను నేను డ్రై ఫ్రూట్ పౌడర్. ఇది ప్రోటీన్ పౌడర్. చిన్నపిల్లలు ఎవరికైనా సరే ఇలా చేసి మీరు ఏదైనా రెసిపీస్లో వేయాలి అని అనుకున్నా, మిల్క్లో వేయాలి అనుకున్నా ఈ డ్రై ఫ్రూట్ పౌడర్, అన్ని డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తిన్నారు కదా వాళ్ళు. సో ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా మిల్క్లో కానీ అలా కలిపి ఇవ్వచ్చు. ఇవన్నీ జస్ట్ ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దెన్ నార్మల్ డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి ఇలా డ్రై ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం మిక్సీ గ్రైండ్ చేసినప్పుడు కొంచెం నీట్గా గ్రైండ్ అవుతాయి. అండ్ మరీ ఎక్కువ ఫ్రై చేసినా ఇందులో ఉన్న గుడ్ ఆయిల్స్ అన్నీ కూడా పోతాయి. సో జాగ్రత్తగా చూసుకుంటూ మాడిపోనివ్వకుండా నీట్గా రోస్ట్ చేసుకోండి. అండ్ ఎక్కువ రోస్ట్ అయిపోయినా సరే దాని టేస్ట్ అనేది కూడా కొంచెం చేదుగా వచ్చేస్తుంది. సో నీట్గా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేస్తూ ఉండండి, సాట్ చేస్తూ ఉండాలి. ఇది పిల్లలకి అన్నీ ఒకవేళ తినలేని వాళ్ళకి, అంటే డైరెక్ట్గా తిన్నారు కదా చాలా వరకు. సో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవేమైనా, సో అలాంటివి ఏంటి అంటే కొంచెం ఏదైనా వెరైటీస్ ఏదైనా చేస్తాం కదా దాంతో, సో అందులో ఈ పౌడర్ కూడా వేస్తే ఇంకొంచెం బలంగా ఉంటారనమాట అంతే. సో ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఇది. సో అందుకే కొంచెం క్వాంటిటీలో చేసి దెన్ బాగా వస్తే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయినా కొంచెం కొంచెంగా చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను. సో నేను ఇందులో కిస్మిస్ కూడా వేశాను, రైజిన్స్. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేయాలి. వేడి మీద అస్సలు గ్రైండ్ చేయకూడదు, కంప్లీట్గా కూల్ అయిపోవాలి. సో కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ గ్రైండ్ చేయడం కూడా నీట్గా, అంటే కొంచెం ఒకసారి గ్రైండ్ చేసేయొద్దు. కొంచెం హీట్కి ఏంటంటే ఆయిల్స్ ఇంకొంచెం ఎక్కువ రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అయిపోద్ది, ముద్దలాగా. సో చూసుకుంటూ ఆగి గ్రైండ్ చేయండి. సో ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు. సో మరి పేస్ట్ లాగా అయిపోతుంది అని అనుకుంటే అక్కడితో స్టాప్ చేసేయండి. సో ఇలా అయింది, నేను పౌడర్లా వచ్చింది. కొంచెం చల్లారితే ఇంకొంచెం పౌడర్లా అయిపోద్ది అనమాట. అంటే గ్రైండ్ చేసినప్పుడు కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, దానివల్ల ఆయిల్స్ రిలీజ్ అయ్యి ఇంకొంచెం పేస్ట్లా అయ్యే ఛాన్స్ అవుతుందన్నమాట. సో చూసుకుంటూ గ్రైండ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ, ఇలా ఈ టెక్స్చర్ వస్తుంది. అండ్ నేను ఇందులో 2 గ్లాస్ జార్స్ ఉన్నాయి. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను ఇది. సో ఈ 2 కూడా ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టేసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి. అండ్ అలానే ఎక్కువ క్వాంటిటీ కూడా కాదు కాబట్టి వెంటనే అయిపోయిన వెంటనే మళ్ళీ చేసుకోవచ్చు.
ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసాను. ఈరోజు మండే, సో సాటర్డే అండ్ సండే మాత్రమే ఎక్స్క్యూజ్ ఉంటుంది ఆయిలింగ్కి. లేదు అంటే థర్డ్ డే నాకు హెడేక్ స్టార్ట్ అయిపోతుంది తెలుసు కదా. సో హెడేక్ వచ్చేస్తుంది నాకు ఆయిల్ అప్లై చేసుకోకపోతే ప్రాపర్గా. అందుకే ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ జడలోకి వచ్చేసా. అండ్ ఇప్పుడైతే టైమ్ 1:15 అవుతుంది అనుకుంటా. రైస్ పెట్టాను జస్ట్ ఇప్పుడే. అండ్ ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు స్టీమ్ వ్యాపరైజర్ యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ యూస్ చేయకూడదు, అంటే మినరల్ వాటర్ యూస్ చేయకూడదు. ఓన్లీ ట్యాప్ వాటరే యూస్ చేయాలి అందులోని. సో వాళ్ళు అక్కడ బాక్స్ మీద కూడా మెన్షన్ చేస్తారు. ఒక నిమిషం చూపిస్తాను చూడండి. ఇక్కడ అబో చూసారా, నెవర్ యూజ్ ఆర్ఓ ఆర్ ఫిల్టర్ వాటర్. సో రివర్స్లో కనిపిస్తుందా మీకు, ఏమో తెలీదు. సో నెవర్ యూజ్ ఆర్ఓ ఆర్ ఫిల్టర్ వాటర్. ఎప్పుడు కూడా దానిలో మాత్రం మినరల్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఫిల్టర్ వాటర్, ట్యాప్ వాటర్తోనే మీరు స్టీమ్ చేసుకోండి. సో అది స్టీమింగ్ అంతా అయిపోయిన తర్వాత పక్కన వదిలేస్తారు కదా, దెన్ కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు వాటర్ అన్ని తీసేసి కొంచెం నీట్గా క్లీన్ చేసేసి డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాక్ చేసేసుకోండి. సో అంతే అండి. ఇప్పటికైతే స్ట్రీమింగ్ అయిపోయింది, ఫేషియల్ అయిపోయింది, బాతింగ్ అయిపోయింది అండ్ కుకింగ్ కూడా అయిపోతుంది. ఇంకా శ్రీకాంత్ వస్తారు, రిషి బయట ఆడుకుంటుంది. సో వచ్చేసింది చూడండి. ఏం చేస్తున్నావు? కీ కలెక్ట్ చేస్తున్నావా నువ్వు? అక్కడ దానికి కీ ఉంది, లాక్, ఐ మీన్ కీ, దీనికి కీస్ ఉన్నాయి కదా. సో అవి తీసి జాగ్రత్త మళ్ళీ ఇవ్వాలి. నాకు 2 బౌల్స్ తెచ్చుకుంది. 2 బౌల్స్లోని ఇప్పుడు అందులో వేసి ఏదో ఒక ఆట ఇంకా టైం పాస్కి. స్టీమ్ వ్యాపరైజర్ ఇంకా చూపించలేదు, తను చూడకుండా చేశాను అనమాట. హాల్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఇది బాక్స్ చూసేసింది, చూసారా? ఇప్పుడు ఈ బాక్స్ చూసింది, ఓపెన్ చేయమంటున్నాను. ఏంటి కన్నా అది? వెయిట్ నేను ఓపెన్ చేస్తాను. ఏం లేదు ఇందులోని. డ్రై అవుతుంది అది, సో ఇంకా ఇందులో పెట్టలేదు. ఏంటి కన్నా అది? విచ్ కలర్ ఇస్ దట్? చెప్పమ్మా, విచ్ కలర్? హ్యాటా? హ్యాటా అది? హ్యాట్ అంట అది. నువ్వు పెట్టుకో హ్యాట్. బాగుందా? హ్యాట్ నీకు పెడతానా? నీ పోన్టైల్ నీకు పెడతాను. ఓకే? నో ఇంకా కార్టూన్ చూసి చాలా ఎక్కువైపోయింది కదా. సో ఇప్పుడు ప్లే స్కూల్లో వేసే టైం అనమాట. అంటే బేసిక్స్ నుంచి ఇంకా నేర్చుకోవాలి కాబట్టి బుక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇయర్ స్కూల్కి పంపించే ఉద్దేశం అయితే లేదు ప్రజెంట్ అయితే ప్లే స్కూల్కి. సో సిచ్యువేషన్స్ బాగాలేవు కదా, ఇంకా ఇంట్లోనే నేర్పించాలి. సో అది కిడ్స్కి ఏం బుక్స్ బాగుంటాయి ఈ స్టేజ్ వాళ్ళకి అనేది నాకు కొంచెం సజెస్ట్ చేయండి. అంటే ఇంట్లో నేర్పించగలిగేవి బేసిక్స్ అన్నీ కూడా కొంచెం సజెస్ట్ చేయండి. నేను కూడా చూస్తున్నాను. సో ఆన్లైన్లో ఏమైనా మంచివి అవైలబుల్ ఉంటే చెప్పండి. మమ్మీ కిస్ పెట్టు. అబ్బో థ్యాంక్ యూ. సో ఇంకా రిషిని బిజీగా ఉంచడానికి నేను ఎన్ని పడుతున్నానంటే ఎక్కువ టీవీ, మొబైల్ అవి కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు కొంచెం అన్నీ తెలుస్తున్నాయి కదా తనకి, అంటే అన్నీ ఆడుకోవడం అది తెలుస్తుంది కదా. సో ఎక్కువ కొత్తగా ఇవ్వడానికి అన్నీ ట్రై చేస్తున్నాను. అలాగే కూర్చొని ఆడుకుంటుంది. పిస్తా అది తీసాను కదా, ఒక యాప్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇస్తే నోట్లో పెట్టదు, అలాగే చక్కగా ఆడుకుంటుంది. సో తను ఏదైతే ఇన్వాల్వింగ్గా ఆడుకుంటుంది అని అనుకుంటారో అవన్నీ పక్కన తీసి పెడతాను. అప్పుడప్పుడు కొత్తగా తను మర్చిపోతుంది కదా మళ్ళీ. సో కొన్ని మారుస్తూ ఇస్తే తనే ఆడుకుంటుంది. సో ఇలాంటివన్నీ దాచి ఉంచుతాను అనమాట. అంటే మరీ చింతపిక్కలు అలాంటివి ఇవ్వద్దు, మరి నోట్లో పెట్టేసుకుంటారు. సో నేను దగ్గరున్నాను కాబట్టి ఇవి ఇచ్చాను.
సో చిన్న చిన్న వస్తువులు ఇచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మాపింగ్ అంటే కూడా తనకు చాలా ఇష్టం. సో ఒక మాప్ స్టిక్ ఇచ్చేసాను, కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ ఇచ్చేసాను. సో ఇంకా తను ఆడుకుంటూ అదొక ఎంజాయ్మెంట్. నాకు కూడా ఇల్లు క్లీన్ అయిపోతుంది. జోక్ చేస్తున్నాను అంతే, ఏం లేదు. కానీ సింపుల్గా తనకి ఇంకా ఏదో ఒక టైం పాస్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ ఇది నైట్ 7:38 అవుతుంది. సో నేను ఇంకా చపాతీ చేస్తున్నాను. సో ఇది ఒక వీక్లీ ఒక 2-3 టైమ్స్ చేస్తాను. మంచిగా కర్రీ ఏదైనా ఉన్నప్పుడు అది చేస్తాను. సో ఈరోజు మటన్ కర్రీ ఉంది. సో దానికోసం ఆ కాంబినేషన్గా చపాతీ బాగుంటుందని చేసేసాను అంతే. అండ్ రిషి కూడా తీసుకొచ్చేసింది కొంచెం పిండి తెచ్చుకొని, ఇంకా తంది చేసుకుంటుంది. ఎప్పుడు చపాతీ చేసినా సరే తన వాటా తనకి ఇచ్చేస్తే చక్కగా ఆడుకుంటుంది అనమాట కొంచెంసేపు దాంతో. ఈ చపాతీ పిండి కూడా ఒక పెద్ద మంచి ప్లేట్ అయ్యి వీళ్ళకి. చపాతీ అండి కాల్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.